విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం వల్ల చెడిపోతున్నారంటూ ఓ పత్రిక రాసిన కథనంపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మండిపడ్డారు. కొందరు ఎమ్మెల్యేలతో పాటు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో చదివే పిల్లలు కూడా పోర్న్ వీడియోలు చూస్తున్నారు. ఎక్కడో ఓ చోట ఇలా చేస్తుంటే దాన్ని సమాజానికి అంటగట్టడం సరికాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వద్దని చెప్పడం అనాగరికం అని పేర్కొన్నారు. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ హై స్కూల్ చదివే పిల్లలే కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండి హైదరాబాదు లేదా ఇంకా పెద్ద పట్టణాల్లో చదివే పిల్లలు కూడా హై స్కూల్ పిల్లలు చూస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ లేని అభ్యంతరము ఏదో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి మొత్తం రాష్ట్రమంతా చెడిపోతుంది. కాబట్టి ఆ పిల్లలు మొత్తానికి ల్యాప్టాప్లు కానీ లేదా కంప్యూటర్లు కానీ ఏవి ఇవ్వకూడదు అని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య, అనాగరికమైన చర్య. ఇవాళ నాగరిక లోకంలో బతుకుతా ఉన్నాం. లేటెస్ట్ టెక్నాలజీ కూడా అందరికి అందుతూ ఉంది. ఏ సమాజంలో కానీ లేదా ఏ హై స్కూల్లో కానీ లేదా ఏ కాలేజీల్లో కానీ ఎవరో కొంతమంది ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మొత్తం సమాజమే ఈ విధంగా ఉంది అని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల కోసము వాళ్ళు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో పోటీపడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాక దేశంలో కానీ విదేశాల్లో కానీ ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకందరికీ ల్యాప్టాప్లు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫర్నిచరు, వాళ్ళకి కావాల్సిన గుడ్డలు, వాళ్ళకి మధ్యాహ్న భోజనము, మంచి అకామిడేషన్, కొత్తగా అదనపు గదులు కట్టించి ఈ విధంగా ఎడ్యుకేషన్ కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలా, పబ్లిక్లో ఆయన స్వీకారం చేయాలా అని రాస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.